నా పేరు షేక్ హుసేన్. అది పెరుమాన్ సంగీత గ్రామం, డోర్నకల్ మండల్, మోబాద్ డిస్టిక్. మా అక్కని ఇక్కడ ఇస్లాం నగర్ నల్గొండ డిస్టిక్ లో ఇచ్చాం పెళ్లి. అయితే 1 వీక్ కింద నుంచి అక్క ఫోన్ చేస్తాను ఇంటికి రామని చెప్పి. అయితే ఎగ్జామ్స్ రావడం వల్ల ఎగ్జామ్స్ ఉండడం వల్ల అక్క వాళ్ళ ఇంటికి పోలే. అయితే 1 వీక్ ఆగి వస్తా అని చెప్పిన. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కదా. అయితే బావ వాళ్ళు 1 వీక్ నుంచి పెళ్లికి పోతా అంటారు. వేరే మన బిలోనే పెళ్లికి, బట్ పోతా అంటారు. అయితే అక్క వద్దు అన్నది. తీసుకోపోతే నన్ను కూడా తీసుకోపోలేకపోతే నువ్వు కూడా పోకని చెప్పింది. అయితే అంతలో అక్కడ గొడవ పెట్టుకుంటారు, రోజు బావాలు గొడవ పెట్టుకుంటారు. అది కాక నైట్ టైమ్స్ బాగా కాల్స్ వస్తున్నాయంట. 1 కాల్ చేస్తే అక్క అడుగుతే ఎవరని చెప్పి పిలిచి అక్కడ కొట్టిందంట. ఎందుకు ఫోన్స్ వస్తున్నాయి పక్కన కొట్టిందంట. బావ ఫోన్ అది. బావకి ఎవరో అమ్మాయిలు ఫోన్ చేస్తున్నాయి. టీచర్ అంటే ఎవరో వాళ్ళు డ్రాప్ చేసే టీచర్ ఆట ఉంటుందా సార్, డ్రాప్ చేసే టీచర్. అయితే నైట్ ఫోన్ చేస్తున్నారు అంట. అయితే నేను రేపు ఫ్రైడే పెళ్లికి పోతాను చెప్పారు సార్. అయితే నేను మా ఫ్రెండ్స్ కొంతమంది కాసిన ట్రిప్ పోదాం అనుకున్నాం. అయితే ఇంతలో బావాలు కాల్ చేశారు. మార్నింగ్ 2 కాల్ చేసిన. అది అప్పుడు అక్క ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. అప్పుడే 2కి ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది అని చెప్పి నేను వస్తున్నా అని చెప్పిన. కనకల దగ్గర వచ్చి బాగా ఫోన్ చేసిన. వాడు ఫోన్ లేపలేడు. అయితే వాళ్ళ అత్త వాళ్ళ అమ్మకి చేసిన. వాళ్ళ అమ్మ చేస్తే 2 సార్లు లేపింది. అక్క ఫోన్ ఏంటి అక్కకి వీడికిచ్చి ఫోన్ కట్ చేయించారు. కొంచెం కనకల్ దాటి కొంత ముందు రాగానే పెట్రోల్ అయిపోయింది సార్. కార్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పి అటు ఇటు చూసిన పెట్రోల్ ఎక్కడ దొరకలే. అయితే వాళ్ళ ఊళ్ళో ఒక అబ్బాయి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వాడు పెళ్లి పోయిందని చెప్పిండు. తర్వాత బావ ఫోన్ చేసినాం. ఫోన్ లేపలే. మళ్ళా చేస్తే వాళ్ళ అన్న లేపిండు. వాళ్ళన్న కాల్ లిఫ్ట్ చేసి ఇట్లా మీ అక్క ఉరేసుకుందని చెప్పి చచ్చిపోయింది చెప్పలే. అది కూడా నేను ఫోన్ చేసి చెప్పిండు. హాఫ్ అన్ అవర్ తర్వాత హాస్పిటల్ తీసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫోన్ చేసి చెప్పిండు. ముందు చెప్పలే. ఎన్ని గంటలకి? అది 5:30, 5:40 అవుతుంది సార్ నేను ఫోన్ చేసినప్పుడు. అది ఇన్సిడెంట్ అయింది ముందే నాకు తెలియదు ఎప్పుడైంది ఇన్సిడెంట్. కానీ 4:40, 4:50, 5:50 ఫోన్ చేసింది సార్ నేను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇట్లా అయిందని చెప్పారు. అయితే పెట్రోల్ దొరకట్లేదు. అటు చూస్తే పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ దొరికింది అక్కడ. అయితే వస్తున్నాం. ఇంటికి వచ్చి చూసినాం. ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఉరేసుకున్నంత హైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి సీదా హాస్పిటల్కి వచ్చింది సార్. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిడకాయ చూసిన. మిడకాయ ఉరేసుకున్నట్టు ఏం లేదు. అంటే ఫింగర్స్ ఉంటాయి కదా, నెయిల్స్ ఇక్కడ గుచ్చుకున్నట్టున్నాయి. ఛాతీ మీద దెబ్బ కొట్టినట్టుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్ రాకముందే మొత్తం అయిపోయి అసలు ఏం చెప్పకుండా మాకు పోలీసులు వచ్చి వాళ్ళు పోలీసులు డబ్బులతో కొనుక్కుంటారు తెలియదు సార్. అయితే మొత్తం అయిపోయింది. జస్ట్ నేను వచ్చి సైన్ పెట్టి వేరే హాస్పిటల్ తీసుకోమని చెప్పారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఎవరు రాలే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ వచ్చిండు. డాక్టర్ చూసిండు. ఇది ఉరేసుకుంది కాదు చంపేసిరని చెప్పిండు. అదే దాని తర్వాత మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఇక్కడ తెచ్చింది ఇక్కడ తీసుకొచ్చేసిన. అయితే ఇక్కడ మధ్యలో ఏమైందంటే వీళ్ళు 4కి అటెండ్ చేసి అక్క ఫోన్ చేయలేదు సార్. వీళ్ళు అక్క 4కి అటెండ్ చంపేసిర్రు. చంపేసేసి ఫార్మాలిటీ ఊరేసిర్రు. అట్లా నల్గొండ వరకు వచ్చిర్రు పెళ్లికి పోదని చెప్పి. వీళ్ళు పెళ్లికి పోతున్న నైట్ 8కి నన్నే ఇంటికి రమ్మని అక్క ఒకటి ఉందని చెప్పి. అయితే చంపేసి పెళ్లి పోయినట్టు నటించి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తెచ్చి హాస్పిటల్ పడి వెళ్ళిపోయారు సార్. సార్ స్టేషన్ తెలియదు సార్, చెప్పట్లే పోలీసు వాళ్ళు. మా దగ్గర ఉంటే చూపెట్టట్లే వాళ్ళని. అయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లేడు. మా అక్క వాళ్ళ భర్త లేడు అక్కడ. నేను వచ్చినప్పుడు లేడు. వాళ్ళ అత్తమా ఉన్నారు. నేను ఇట్లా రూమ్ లో పోయినా. నేను ఉంటా సార్ అక్కడ ఐసీ రూమ్ లో పోయినా. అయితే ఒక 2 పోలీసులు ఒక కాంపౌండ్ ఉన్నారు. అక్కగా సేవ అయిపోయింది. జస్ట్ క్లాత్ మీద వైట్ పెట్టి అంతే ఫోటోలు తీసుకున్నాం. అక్కడ డైరెక్ట్ గా తీసుకొచ్చేసినాం. ఇది ప్లాన్ మర్డర్ సార్. 4 చంపేసారు క్లియర్ గా. ఇది సార్ బాబు ఒక చిన్న పాప ఉంది, 3 years పాప. 4కి అటెండ్ క్లియర్ చంపేసారు. నేను ఫోన్ ఇప్పుడు అక్కడ ఫోన్ ఇలే వాళ్ళు చంపేసారు. చంపేసి అక్కడ ఉరేసి ఉరి కూడా పెట్టలేదు సార్. జస్ట్ చీర కట్టి జస్ట్ కోసుకొని తెచ్చిరు అంతే. ఉరి కూడా పెట్టారు. ఉరి పెడితే మెడకాయ ఏదో ఒకటి ఉంటుంది. చీర కోసుకొని తెచ్చిరు. చీర కోసుకొని తెచ్చి ఉరి పెట్టి అని చెప్పి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళందరిగా. చంపేసారని తెలిసి. లేదు సార్ చాలా ఇచ్చినాం సార్. ఇప్పటికే ఫస్ట్ లో 5 lakhs అడిగారు. 5 lakhs ఇచ్చినాం. దాని తర్వాత బంగారం ఇచ్చిన. బంగారం ఇచ్చినాం మళ్ళా ఏమంటే. దాని తర్వాత మళ్ళా కొన్ని గొడవలే సార్. మధ్యలో గొడవలైనాయి. గొడవలు అయితే అక్కడ ఇంటికి తీసుకొచ్చిన. బాగా టార్చర్ పెడుతుంటే ఒక 2-3 months మా దగ్గరనే పెట్టుకున్నాం. ఇక పిల్లల్ని అక్కడ అందరినీ. 4 years సార్. 2020 January 11th అయింది పెళ్లి. 2022 January 11th పెళ్లి అయింది. తీసుకొచ్చేసిన మా దగ్గరే పెట్టుకున్నాం. అయితే ఒకరోజు వాళ్ళ ఊళ్ళంతా వచ్చి గొడవ పెట్టుకున్నాం. మేము పంపనని చెప్పినాం. వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళా ఒక 4-5 days తర్వాత వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఇద్దరు వచ్చి మాట్లాడి తీసుకోపోయారు సార్. మాట్లాడి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన ఆపరేషన్ ఉంటుంది సార్. ఆపరేషన్ చేపిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ బ్లడ్ తక్కువ ఏజ్ లేదని చెప్పారంట. అయితే మళ్ళీ మా డాడీ ఫోన్ చేశారు. డాడీ మళ్ళీ మా ఊర్లో 60,000 పెట్టి మేమే చేపించిన ఆపరేషన్. అది అయిపోయిన మళ్ళీ ఒక 10-20 days కి మళ్ళీ ఫోన్ చేసింది అక్క. ఇట్లా మాకు బండి ఏదో ఒకటి కొని కార్ కొని ఫోన్ చేసి చెప్పింది సార్ కొనిమని చెప్పి ఒక టార్చర్ పెడుతుంది అక్కకి. అయితే డాడీ చూడలేక ఉన్న బంగారం తాకట్టు పెట్టి 2 లక్షలు పెట్టి కార్ ఇప్పించింది సార్. కార్ ఇప్పించిన 1 month మొన్న రీసెంట్ గా 10 days కింద అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది. 10 days కింద కూడా రీసెంట్ గా. అయితే నేను వస్తాను తెలిసి వాళ్ళు 8కి పోతున్నారు సార్ పెళ్లికి. అసలు
ఐటీకి పోతే అక్క దగ్గర నేను ఉంటా అని చెప్పి ఐటీకి పోతా అన్నారు. కానీ అంతకుముందు చంపేసి వాళ్ళు పెళ్లి పోతే నటించారు అంతే. నేను కాలేజ్ సార్ ఇబ్బందిపట్నంలో. మా బాబా ఆటో తోలుతాడు. అయితే ఆటో తోలుతాను అని చెప్పి కారు కూడా ఇచ్చాను సార్ మేమే. మళ్ళా అక్కడ టాస్ పెడితే కారు కూడా కొనిచ్చినాం మేమే ఒక 3-4 months బ్యాక్. ఊకేదో ఒకటి అడుగుతా ఉంటారు సార్. ఇక శిక్షణ సార్ చంపేసిన శిక్ష పడాలి సార్. ఇంకేం శిక్ష పడదు సార్. శిక్ష పడాలా, వాళ్ళ పడాలా, వాళ్ళ అమ్మ పడాలా, వాళ్ళ ఏ కూడా పడాలా. వాళ్ళందరూ కలిసి చంపారు సార్. వాళ్ళందరూ కలిసి చంపారు. వాళ్ళ చిన్నక్క మెయిన్ సార్. వాళ్ళ చిన్నక్క వాళ్ళ సొంత కొడుకు భార్య చచ్చిపోయింది. చిన్నక్క రాలే, పెద్దక్క రాలే, పెద్ద బావ రాలే, చిన్న బావ రాలే. చెప్పండి సార్ మీరేగా. వాళ్ళు చంపేశారు ప్లాన్ గా. అది కాక ఆమెకి ఎఫేర్ ఉంది సార్. వాడికి పక్క 100% ఎఫేర్ ఉంది. 2 days నాకు రోజు ఫోన్ చేసి సార్ నాకు బాగా నేనే వీడియో కాల్ చేస్తాను చూద్దాం అని చెప్పి. అదే 2-3 times చెప్పింది నాకు. ఇట్లా బావ గారు ఫోన్ చేస్తున్నారు, టీచర్ నైట్ లో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి. అయితే బాబా ఏమంటే జస్ట్ కంపెనీ కాల్ అని చెప్పిండు. అదే నెంబర్ డిలీట్ చేసిండట. అక్క 2 days ఫీల్ అవుతూనే ఉంది. అదే మాట మీద కొట్టి చంపేసి సార్. ఫస్ట్ ఎఫేర్ ఉంచుకొని పక్క ముగ్గురు కొట్టి చంపేసి జస్ట్ నార్మల్ కి ఫార్మాలిటీ గురేసారు అంతే. వాళ్ళు అసలు పోలీసు వాళ్ళు వాళ్ళ అండర్ లో చెప్పి చూపెట్టండి సార్. వాళ్ళని వాళ్ళ దగ్గర లేరు. వాళ్ళే ఉన్నారంటారు. లేరు అసలు అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర. అయితే మొన్న ఫస్ట్ హాస్పిటల్ దగ్గర వచ్చింది సార్. ఇక్కడ లేకపోతే కనగల్ హాస్పిటల్ కనగల్ పోలీస్ స్టేషన్ ఉందిగా, అక్కడ రమ్మండి మాట్లాడని చెప్పినాం. అయితే మా ఊరు అందరూ వచ్చారు సార్. అందరం పోయినాం అక్కడికి. ఒక 50 మంది దాకా పోయినాం అందరం. అక్కడ పోతే అక్కడ లేరని చెప్పారు. మళ్ళీ కనగల్ పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ నైట్ 11-12 పోతే పొద్దున్న 4 వరకు కూర్చోబెట్టారు. 4 వరకు కూర్చోబెట్టి మళ్ళీ పంపించారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ వస్తే పొద్దున చేసింది. ఇక వాళ్ళు చంపేసి వాళ్ళ పెద్దన్న ఫోన్ కలవట్లే, వాళ్ళ బావ ఎవరు ఫోన్ కలవట్లేదు సార్. ఫోన్ చేస్తే కూడా ఎవరు ఫోన్ లో కలవట్లే. ప్లాన్ గా చంపేసి వాళ్ళు. అది మనకి ఎఫేర్ ఉంది, చంపాలని చంపేసారు వాళ్ళైతే. అసలే ఊరేసుకుని హైడ్ లేదు సార్. రూము దానికి గేట్ కూడా లేదు. డోర్ ఉంటుంది, డోర్ కూడా లేదు రూమ్ కి. చంపేసారు క్లియర్ గా.